సో ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, మన ఫ్యామిలీస్ మొత్తం అన్ని హోటల్కి ఇక్కడ కూడుకోవడం రావడం అనేది జరిగింది. యాక్చువల్గా సూజన్ కూడా వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. బికాజ్ సెంట్రల్ ఆఫీస్ నుంచి వెంటనే కాల్ వచ్చింది, చెప్పకుండా అంటే మీకు ఫీల్డ్ ట్రిప్లో ఉన్నా అని చెప్పేసి అక్కడ ఉన్నా అని చెప్పేసి వచ్చేసింది. కానీ వెంటనే అక్కడ సెంట్రల్ ఆఫీస్ నుంచి మెయిన్ సార్ ఎవరైతే చైర్మన్, తర్వాత అకాడమిక్ ఇయర్ చైర్మన్స్ వాళ్ళు వచ్చి స్కూల్ని విజిట్ చేస్తున్నారు. వెంటనే మళ్ళీ వెళ్ళిపోయింది. సో సారీ చెప్పింది, రాలేదని అనుకోకూడదు, బయటకు వచ్చింది దిగ్గానే జరిగిన విషయం. సో అలాగే మళ్ళీ వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను నాకు కూడా కొన్ని రెండు మంచి గుర్తుకొచ్చినటువంటి వాటిని జస్ట్ ఒక రెండు కొన్ని నిమిషంలో, ఆ ఇల్లు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ గొల్లం ఉండేది పైన పెట్టుకుంటే, దాన్ని కొట్టేవాళ్ళు. కాలింగ్ బెల్ ఉండేది కాదు మనకి, ఆ గొలుసులాగా ఉంటుంది, ఆ గొలుసును కొట్టేవాళ్ళు. ప్లే గ్రౌండ్ ఏంటంటే సందు మాత్రమే. మీరు చెప్తా ఉంటే అవన్నీ మళ్ళీ జ్ఞాపకం వస్తున్నాయి. రెండు కిటికీలు, పెద్ద మామ వాళ్ళ ఇంటి కిటికీ ఒకటి, ఇది ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది. పైన బాల్ పడితే ఇది కిటికీలు ఎక్కి తీసుకొస్తుంది. ఆ కిటికీలు ఎక్కిన శబ్దం వినగానే మామ వెంటనే నిద్రపోయి లేచి వస్తుంది. అది వేరే ఎపిసోడ్, మళ్ళీ అది వేరే లెవెల్, అది వేరే లెవెల్. అది తర్వాత మనకు ఎంటర్ కాగానే హాల్, చెక్కపీట, ఎదురుగా టేబుల్, ఒక చైర్, పైన తాతది ఫోటో, తాత ఫోటో ఉంటుంది, పెద్ద ఫోటో ఉంటుంది. మందా డేవిడ్ తాతది ఫోటో ఉంటుంది. కిచెన్, కిచెన్ అంటే మనకు అందరికి ఫేవరెట్ అది. తర్వాత లోపల రూమ్, ఆ రామచంద్ర ఉండేవాడు, కూరగాయలు. తర్వాత మామూలు వచ్చింది దాంట్లోకి. ఆ తర్వాత ఇక్కడ రూమ్ కట్టారు. ముంగట కాంపౌండ్ ఉండేది, రాళ్ళతో కట్టినటువంటి బావి, గిరక పడిపోతే కూడా తీస్తుండే దాంట్లో, మళ్ళీ అది వేరే తీసి తీస్తుండే. తర్వాత జామ చెట్టు, తర్వాత పొప్పాయ చెట్టు, ఈ రెండు ఉండేవి. జామకాయలు తెంపేటప్పుడు ప్రాబ్లం ఉంటుంది, పొద్దుగాలు ఉండేవి, సాయంత్రం ఉండకపోతుండే. ఊర్లం కదా, ఇక మామ తింటుండే, పెద్ద మాట బయటికి. తిట్లు అవేం మాకు గుర్తుండేవి కావు, ఎందుకంటే చిన్నపిల్లలం కాబట్టి. దెబ్బలు కూడా పడేవి, టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే. తిట్లు ప్లస్ పొట్లు తల్లు కూడా ఉండేవి. తర్వాత సైడ్లో ఒక తొట్టి ఉండేది, నీళ్ళ తొట్టి కూడా ఉండేది. సో అంటే ఆ మెమరీ అది గుర్తుకొస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళి చిన్న రూమ్ ఉండేది, కొడుకోలు ఉంటుండే. ఆ లోపలికి పోతే లాట్రిన్ బాత్రూమ్ అక్కడ ఉంటుంది నాకు. ఇది ఇన్సైడ్, ఇది ఇన్సైడ్ ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ. ఇది బయటకు వస్తే పక్కన రామచంద్ర షాపు, ఎదురుగా బోర్డు కొమ్మటాన్ని, ఆ పక్కనే లేదు ఆగా తొందరపడ బాలయ్య సాకరయ్య, ఎదురుగా లింగయ్య స్టిచ్చింగ్, పక్కనే ఈశ్వరయ్య కెరోసిన్, పక్కన ఇంకా కుమ్మరయ్య, ఆ పక్కన గుడ్లు. ఆ తర్వాత మనం అందరం కటింగ్ పోయే షాప్. కొంచెం ముందరికి పోతే అక్కడ పెంటయ్య కూరగాయల షాపు, ఆకుకూరలు. ఇదే లెఫ్ట్ సైడ్ కొంచెం ముందరికి పోతే రాజమల్లయ్య. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అమ్మమ్మ మమ్మల్ని తీసుకుపోయి సరుకులు సౌదులు, అక్కడ పోతే పాండు, ఆ తర్వాత పక్కనే శాస్త్రి రాలేదు. దాస్త్రి ఫ్యామిలీ అక్కడ ఏంటంటే వాళ్ళకి అదే మీకే మీకు సంబంధించిన మీరు దాన్ని ఏమంటుందండి, పేటెంట్. సో ఇలాగా గేట్ ఉండేది, గేట్ కూడా పడేది, పెద్ద గేట్. ఇప్పుడు ఎప్పుడైతే సన్నది పెద్ద గేట్. ఇలాగా అక్కడ షాప్స్ అన్ని, ఆ లైన్ అంతా గుర్తుకొచ్చింది. జస్ట్ ఐ వాజ్ సిట్టింగ్ అవుట్ దేర్, జస్ట్ ఐ వాజ్ రిమెంబరింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఆల్ షాప్స్ అన్ని. ఆ తర్వాత ఆ పెట్టే పక్కన పెద్ద కాంపౌండ్ ఉండేది, పటేల్ కాంపౌండ్ లో క్లైమెంట్ అంకుల్ ఉంటుంది. ఆ క్లైమెంట్ అంకుల్ వాళ్ళ ఇంట్లో అయితే ఇక ఆంటీ పేరు మర్చిపోయారు, ఇవన్నీ కూడా ఎందుకు అది గుర్తుకొచ్చిన తర్వాత ఎందుకు ఇవన్నా అంటే, అమ్మమ్మ వల్ల ఇవన్నీ గుర్తుకు రావడం. ఇవన్నీ కూడా మళ్ళీ పాత, మనం ఒక్కసారి 80s లోకి వెళ్ళిపోయినాం, 90s లోకి వెళ్ళిపోయినాం, 70s లో కూడా మనం వెళ్ళిపోవడానికి గొప్ప
అవకాశము అమ్మమ్మ ద్వారా మనకు కలిగింది. కలిగినటువంటి మనము తను చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో చక్కటి మార్గం. యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్పాడు. ఆయనను ప్రతిబింబముగా అమ్మమ్మ ఈ లోకంలో ఉండింది. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే. సో ఆమెను చూసి పౌలు అంటాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటే మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పినటువంటి వాగ్దానము లేకపోతే వాక్కు ఏదైతే ఉందో అది అమ్మమ్మ ద్వారా మనము నేర్చుకోగలిగినాం. అమ్మమ్మలో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్నీ కూడా మనము చెప్పుకోగలిగినాం. పిల్లలు వింటున్నటువంటి మీరు, తల్లిదండ్రులు, మేము, మా తల్లిదండ్రులు అమ్మమ్మలో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్వయించుకోవాలని లేక నేర్చుకోవాలని నా యొక్క మనవి. కాబట్టి మరి ఆ రీతిగా, ఎందుకంటే ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం కదండి. అలాంటి జ్ఞాపకం ఈ రోజున మనం అందరం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దాన్ని మర్చిపోవద్దు అని కూడా మరొకసారి మీకు నేను తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ఒకసారి మనమందరం కూడా దేవుని వాక్యం లాస్ట్ దాంట్లోకి మనం వచ్చేసినాం. కాబట్టి దయచేసి మనం అడిగిగా దేవుడి సన్నిధిలో మనం ముందుకు సాగం. ఈ లోకంలో మనము సంపాదించేది ఏంటిది, ఎంత సంపాదించాము, ఏం సంపాదించాము, ఎంత కూడబెట్టినాము, ఎంత పేరు ప్రఖ్యాతలు మనం సంపాదించినాము అని కాదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే మంచి పేరు, మంచి సాక్ష్యము, మంచి కార్యములు, మంచి క్రియలు, మంచి నడవడి అనే మాటలు మనము దేవుని వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం. మనము సంపాదించేది ఏంటిది అని అంటే ఇవే. సో దానికి తగ్గట్టుగా మనము దేవుని వాక్యాన్ని మనం చూసుకుందాం. దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 4వ వచనమును మనం చదువుకుందాం. దయచేసి ఎవరైనా తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి బైబిల్ ఉన్నవారు చదివి సహాయం చేయాలని మనం చేస్తూ ఉంటూ ఉన్నాను. ఇంతకుముందు మరి మిల్టన్ కూడా చక్కటి మాటలు, పాస్టర్ మిల్టన్ గారు అలాగే పాస్టర్ సుధాకర్ గారు చక్కటి మాటలు వారు మనకు తెలియజేస్తున్నారు. మరి ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. లాస్ట్ ద ఫైనల్ మెసేజ్ వి ఆర్ గోయింగ్ టు లిసన్. సో హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 11 ఎవరైనా తీస్తే చదవాలని మనం చేస్తున్నాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని విశ్వాసమును గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు విశ్వాసమును బట్టి నీతిమంతుని సాక్ష్యము పొందెను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మా బిడ్డగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరముచితం మాట్లాడమని వేడుకుంటున్నాను. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయములు, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావకరంగా చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. ఒక విషయం మనం ఇక్కడ చూస్తుంటే ఏంటంటే హేబేలును గురించి చెప్పబడుతూ ఉన్నటువంటి మాట. ఏం మాట చెప్పబడుతున్నాయి ఇక్కడ అంటే ఆయన నీతి క్రియలు అనే మాటను మనం ఇక్కడ చూస్తుంటున్నాం. లాస్ట్ లైన్ లో మనం చూస్తున్నాం, అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. మృతి పొందినటువంటి వ్యక్తి, చనిపోయినటువంటి వ్యక్తి ఎలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడగలుగుతాడు, ఏ రకంగా మాట్లాడగలుగుతాడు అని మన మధ్యలో భౌతికంగా లేకపోయినప్పటికీ హేబేలు మాట్లాడుతున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎలాగ మాట్లాడుతున్నాడు అని అంటే ఇందాక మనము విన్నటువంటి టెస్టిమనీస్ ఏవైతే ఉన్నాయో, రేచల్ డేవిడ్ మంద అమ్మమ్మ గురించి మనం ఎలాగైతే టెస్టిమనీస్ చెప్పినామో, ఎలాగైతే ఆమె గురించి అనేకమైనటువంటి ఆమె మంచి పనులు, మంచి సాక్ష్యము, మంచి నడవడి ఏదైతే ఉందో, ఆ మంచి ప్రవర్తన ఏదైతే ఉందో, ఆ ప్రవర్తన గురించి, సాక్ష్యముల గురించి, ఆమె జీవితముల గురించి, ఆమె క్వాలిటీస్ గురించి ఎలాగైతే మనం విన్నామో అవే మనకు ఈ రోజున ఆమె గురించి మాట్లాడేటట్టు మనము చూస్తున్నాం. అవే ఈ రోజున మాట్లాడతాయి. నీ జీవితములో ఉన్నటువంటి క్రియలు మాట్లాడతాయని వాక్యం చెబుతూ ఉంది. నేను చెప్పట్లేదు ఆ మాట.
మన క్రియలే మాట్లాడతాయని వాక్యం సెలవిస్తా ఉంది. నీ క్రియలు మాట్లాడతాయి ఖచ్చితంగా, నీ సాక్ష్యము మాట్లాడుతుంది ఖచ్చితంగా, నీ జీవితము మాట్లాడుతుంది ఖచ్చితంగా. మంచివైతేనే మాట్లాడతాయి, మంచివి కాకపోతే ఎన్నటికీ మాట్లాడవు. అందుకే వాక్యం చెప్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. విశ్వాసమును బట్టి హేబెలు నీతిమంతుడని తీర్చబడ్డాడు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుందనంటే ఆయన మృతి పొంది కూడా ఆ విశ్వాసము ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఆయన చేసిన కార్యము, ఏంటి ఆయన చేసినటువంటి పని అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆయన పైన చెప్పబడినటువంటి మాట మనం చూస్తున్నాం. సాక్రిఫైస్ తీసుకొచ్చారు కదా, బలి తీసుకొచ్చారు. అన్నదమ్ములు ఇద్దరు తీసుకొచ్చారు, కయ్యను హేబెలు ఇద్దరు తీసుకొచ్చారు. దేవుడు కయ్యను యొక్క హేబెల్ను అంగీకరించలేదు, హేబెలు యొక్క అర్పణను మాత్రమే దేవుడు అంగీకరించినాడు. వై అనేది మనకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి దేవునికి అంగీకార యోగ్యమైనటువంటిది దేవుని సన్నిధికి నువ్వు తీసుకొని రావటం వలన, దేవునికి అంగీకారమైనటువంటి జీవితంలో జీవించడం వలన, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకును నువ్వు బ్రతకడం వలన, ఆయనకు అనుగుణంగా ఈ లోకంలో ఉండటం వలన, ఆయన సాక్షిగా ఈ లోకంలో జీవించడం వలన, ఆయన ప్రతిబింబంగా ఈ లోకంలో ఉండటం వలన ఈ రోజున హేబెలు మాట్లాడుతూ ఉన్నాడు. అలాగనే నీవు నేను మనం కూడా మాట్లాడుతాము. మన విషయంలో మన పిల్లలు, మన మనవళ్ళు, మన మనమరాళ్ళు మన గురించి చెప్పుకునే విధంగా మన జీవితం ఉండాలి ఎప్పటికైనా. ఇప్పుడు 26 ఇయర్స్ అయిపోయింది, 26 ఇయర్స్ అయిపోయినప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అంటే దానికి గల కారణం ఒకటి ఏదంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఆమె నీతి క్రియలే. ఇందాక జోస్పులు చెప్పింది, ఎప్పుడు కూడా అనారోగ్యంతో ఆమె ఉన్నట్టు మేము చూడలేదు. అవును, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డేస్ పక్కకు పెట్టేస్తే మిగతా అంతా కూడా ఆమె జీవితంలో, ఆమె శరీరంలో ఉన్నటువంటి ఆ బూస్ట్ ఎక్కడిది, లేక ఆమెలో ఉన్నటువంటి ఆ స్ట్రెంగ్త్ ఎక్కడిది, ఆ స్ట్రాంగ్నెస్ ఎక్కడిది అని అంటే జస్ట్ ఏంటంటే ఒకే ఒక విషయం ఏంటంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రార్థన ఆయుధం. ఆ ప్రార్థన ఆయుధమే ఆమె జీవితంలో ఆమెను స్థిరంగా బలంగా నిలబెట్టింది అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కొన్ని విషయాలు మనం చాలా విషయాలు చెప్పుకున్నాం, కొన్ని మర్చిపోయినచ్చు, గుర్తున్నవి మాత్రమే మనం చెప్పుకుంటున్నాం. ఈ మధ్యకాలంలో మనం చాలా మర్చిపోతూ ఉన్నాం. ఈ ఏజ్లో, చిన్న ఏజ్లో మనం మర్చిపోతూ ఉన్నాం. కానీ అన్ని విషయాలు తనకు మాత్రం గుర్తుండేవి. వీక్లీలో కంపల్సరీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, సాక్ష్యాలు విన్నట్టు, ప్రతి గృహాన్ని దర్శించేది, ప్రతి ఇంటికి వెళ్ళేది. కుమారుల ఇంటికి, కుమార్తెల ఇంటికి, మన్మరాల ఇంటికి, తర్వాత తన అన్న పిల్లల వాళ్ళ ఇంటికి, తెలిసిన వాళ్ళ ఇంటికి, సంఘస్థుల ఇంటికి తను పోయి కేవలము యోగక్షేమాలు లేదా దేవుని యొక్క విశ్వాసమునమే ప్రకటించేదిగా మాత్రమే నేను చూడగలిగిన. మా ఇంటికి వచ్చినప్పుడు కూడా వాక్యం గురించి మాట్లాడేది, ప్రార్థన గురించి మాట్లాడేది. కుటుంబ ప్రార్థన చేసుకున్నారా మీరు అనేసి, డాడీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆమె చెప్పేది, చేసుకున్నారా మీరు అని అడిగేది మమ్మల్ని. ఈ విషయం నాకు బాగా జ్ఞాపకం. సో అందుకని ఆమెను గురించి మనం చెప్పుకోవడానికి చాలా విషయాలకు వెళ్ళి మనం మర్చిపోయినటువంటి వాటిని ఒకసేపు మనము మళ్ళీ జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశం దేవుడు మనకు ఆమె ద్వారా అనుగ్రహించారు. హేబెలు ఎలాగైతే ఆయన మృతి పొంది కూడా మాట్లాడుతున్నాడో మనము కూడా మాట్లాడగలము అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆ విషయాన్ని మనం అందరము జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆ ప్రకారంగా ఉంటే మన గురించి కూడా మన పిల్లలు, వారి పిల్లలు, వాళ్ళ పిల్లలు మనల్ని జ్ఞాపకం చేసుకుంటారు. అలా జ్ఞాపకం చేసుకునేటువంటి ఆత్మీయ జీవితం మనలో కూడా ఉండాలి. ఆమె ఫిజికల్ గా ఎంత స్ట్రాంగ్ ఉండేదో స్పిరిచువల్ గా అంతకంటే డబుల్ స్ట్రాంగ్ గా ఆమె ఉండింది. అది చెప్పడానికి ఎటువంటి సంకోచము లేదు. కారణం ఏంటంటే ఎప్పుడు చూసినా వాక్యం చదువుతూ, ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూ గడిపేది. ఏ సమస్య ఉన్నా దేవుడిలో ప్రార్థన చేసి వాటిని జయించేటువంటి ఆత్మీయ జీవితం కలిగినటువంటి అమ్మమ్మను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక మాట చూద్దాం, ఇంకో మాట చూద్దాం దయచేసి. కీర్తన గ్రంథం చూద్దాం ఒకసారి. కీర్తన గ్రంథము Psalms 116:15. 115వ కీర్తన 15వ వచనం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది. ఇక్కడ ఏమంటున్నాడండి? యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనటువంటిది. ఆయన భక్తుల మరణం
ఎవరు భక్తులండి? ఎవరు భక్తులు అసలు యాక్చువల్గా? భక్తి అంటే ఏంటిది? సమర్పణ కలిగినటువంటి జీవితం. షీ సాక్రిఫైస్డ్ హర్ లైఫ్ టు హర్ ఫ్యామిలీ, టు గాడ్, టు చర్చ్, టు ద ఫ్యామిలీస్. ఆమె సాక్రిఫైస్ గా ఉండింది. భక్తులు, భక్తురాలు అని చెప్పడానికి ఎటువంటి సంకోచం దీంట్లో లేదు. ఏ ఒక్కరిని అడిగినా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కుమార్తెలు కుమారుని అడిగినా ఒకరైనా వ్యక్తిగతంగా చెప్పగలరా? వాళ్ళని చూసి మమ్మల్ని చూడలేదని. కానీ కొన్ని మన్మన్ను మన్మరాలు, సరే పిల్లల్ని పక్కకు పెడితే మన్మన్ను మన్మరాలు ఎవరైనా ఆమెను గురించి వ్యతిరేకంగా ఒక మాట చెప్పగలరా? నెవర్. వి కాంట్ సే. ఎందుకంటే ఆమె అందరిని ఒకేలాగా, ఒకే రీతిగా, అంతే ప్రేమగా ప్రతి ఒక్కరిని, ఆమేన్, హల్లెలూయా, 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 ఆ రీతిగా తన యొక్క జీవితాన్ని ఆమె జీవించినట్టుగా మనం చూస్తున్నాం. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి బహు విలువైనది. నీ జీవితము బహు విలువైనదిగా ఉండాలి, వాల్యుబుల్ గా ఉండాలి. యువర్ లైఫ్ షుడ్ బి వాల్యుబుల్ టు గాడ్. నీ జీవితం అంత విలువైనదిగా ఉంటేనే తప్ప, దేవుని దృష్టికి అంత విలువగా ఉంటేనే తప్ప నీ మరణము కూడా అంత విలువగా ఉంటుంది. నీ మరణం కూడా అంతే విలువగా ఉంటుంది. నీ మరణము విలువగా ఉండాలి. నీ మరణము దేవుని దృష్టికి విలువైనదిగా ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అలాంటి విలువైనటువంటి ఆత్మీయ జీవితము కలిగిన వారముగా ఈ లోకములో మనం జీవించాలని వాక్యము ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటూ ఉన్నాం. ఫీబే అని తబితా అని ఒక సహోదరి బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆమె చనిపోయినప్పుడు అందరు సహోదరులు, అందరికి ఉన్నటువంటి అందరూ కూడా ఆమె పుట్టిన వస్త్రాలు, ఆమె చేసిన కార్యాలను ఆమె చెప్పి, సేవకులకి చెప్పి ఏడ్చిన. ఆమేన్. అలాంటి జీవితం అయ్యా ఇలా చేసింది, అకాల మరణం పొందింది, ఎంతో విలువైనటువంటి మమ్మల్ని ఎంతో ప్రేమించింది, మమ్మల్ని ఎంతో చక్కగా చూసుకుంది, మమ్మల్ని ఆత్మీయ జీవితంలో, ప్రార్థన జీవితంలో నడిపించింది అని ఆమెను గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. సేవకుడు వెంటనే తీసుకొని వెళ్ళామని మరలా బ్రతికింప చేసి తీసుకొచ్చిందిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు బైబిల్ గ్రంథం మనం చదువుతూ ఉంటాం. ఎప్పుడు క్రొత్తగానే ఉంటుంది. కాబట్టి మన యెహోవా యొక్క భక్తులు, వాళ్ళ యొక్క మరణము దేవుని దృష్టికి చాలా విలువైందని వాక్యంలో చూస్తున్నారు. ఆయన ఎప్పుడు మనల్ని పిలుస్తాడో మనకు తెలియదు, మన ఆయుష్ ఎంతో మనకు తెలియదు, మన యొక్క ఆ యొక్క దినములు ఎంత పరిమాణమో మనకు తెలియదు. దేవుని దృష్టిలో ఒక దినము 1000 దినములకు సమానం అని చెప్తుంది. అంటే 1 year కొంచెం ఎక్కువ. మన జీవితంలో ఎలా ఉంటుందని తెలుసా అండి? తక్కడి మీద దుమ్ము వంటిది, ఊదేస్తే వెళ్ళిపోయేటువంటి నీటి బుడగ వంటిది, గాలికి ఎగిరిపో పొట్టు వంటిది, మేఘము వంటిది, గాలి వంటిది అని దేవుని వాక్యం మనకు సూచిస్తా ఉంది. ఎందుకంటే హెచ్చరిక చేస్తా ఉంది. ఈ లోకంలో జీవించేంత కాలము నువ్వు ఎలా జీవిస్తున్నావో నిన్ను నువ్వు ఒకసారి సరిచూసుకో, సరిదిద్దుకో, సమకూర్చుకో, బాగు చేసుకో, స్వస్థపరచుకో అని మనల్ని హెచ్చరిక చేస్తా ఉంది. ప్రతి ఆదివారం మనం వాక్యం వింటూ ఉన్నాం. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో మనం వర్షిప్ చేస్తున్నాం, సాంగ్స్ పాడుతున్నాం, టెస్టిమనీస్ మనం ఇస్తూ ఉన్నాం, అన్ని చేస్తున్నాం. కానీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన లైఫ్ ని నిజంగా దేవుని దృష్టికి విలువగా మనం ఉన్నామా లేమా అనేది మనల్ని ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాల్సినటువంటి ఆత్మీయ జీవితం ఇది. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తాం. లాస్ట్ పాయింట్ మనం చూద్దాం. చూడండి ఒకసారి రెవల్యూషన్స్ అనగా ప్రకటన గ్రంథము చూడండి ఒకసారి 14వ అధ్యాయం. రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచూ ఉన్నాడు. ఎంత చక్కటి మాట మనం చూస్తున్నాం ఇక్కడ. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతటా
ఎందుకంటే అంతటా ఇప్పటి నుండి మృతి పొందు మృతులు ధన్యులు. ఎలా ధన్యులు అంట? మృతి పొందిన, ప్రభువునందు మృతి పొందిన మృతులు. ఎవరి యందు? మామూలుగా చనిపోవడం అందరు చనిపోతారు. లోకులు పోవలసిన మార్గం నేను పోవచ్చునని దావీదు చెప్తాడు. చనిపోవడం గొప్ప విషయం కాదు, లేకపోతే నువ్వు నీ అంతా నువ్వు చనిపోవు. దేవుడు పిలిస్తే వెళ్తాం. దేవుడు పిలిస్తే ఏ క్షణమో, ఏ నిమిషమో, ఏ రోజో, ఏ గడియో, ఏ దినమో, ఏ వారమో, ఏ నెలలో మనకి ఎవ్వరికి తెలియదు. కానీ మన దినములు ఆల్రెడీ లిఖింపబడి ఉన్నాయి. మన దినములు ఆల్రెడీ లిఖింపబడి ఉన్నాయి. క్యాల్కులేట్ అయిపోయింది, అకౌంట్స్ మనకు అన్ని క్లియర్గా ఉన్నాయి అక్కడ. అంతే, ఆయన పిలుపు మాత్రమే మనం అందుకొని వెళ్ళిపోతాం. అయితే ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి తెలియదు. నేను దినాన్ని మా చర్చ్ దగ్గర, మా చర్చ్ మెంబర్ వాళ్ళ పిల్లలు చనిపోయాడు. రాత్రిలో పడుకున్నాడు. 1 గంట దాకా మాట్లాడంట వాళ్ళ మమ్మీతో. మాట్లాడుకుంటూ ఉన్నాడంట. పొద్దున 5 గంటలకు లేపితే లేవట్లేదు. 1 గంట దాకా మాట్లాడినటువంటి వ్యక్తి పొద్దున 5 గంటలకు లేపితే లెగువలేదు. నిద్రలోనే వెళ్ళిపోయాడు. ఎవరికి చెప్పలా. మరి 1 గంట సేపు, 1 గంట వరకు కూడా తన తల్లితో మాట్లాడినటువంటి వ్యక్తి, మమ్మీ రాత్రి నేను వెళ్ళిపోతున్నాను, 2 గంటలకు వెళ్ళిపోతాను, 3 గంటలకు వెళ్ళిపోతున్నాను అని చెప్పి చెప్పగలిగాడా? చెప్పలా. No one knows. No one knows when his call will come. ఎప్పుడు ఆయన పిలుస్తాడో మనకు తెలియదు. ఆ పిలిచేంత వరకు మన ఆత్మీయ జీవితం, మనము ఆయన స్వరాన్ని లేక ఆయన పిలుపుని వినగలిగే స్థితిలో హృదయం, జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఆయన కడపూర స్వరం వినగలిగే చెవులు కలిగి ఉండాలి. ఆయన పిలుపు వినగలిగే చెవులు మనం కలిగి ఉండాలి. మన మనసు ఆయన యొక్క పిలుపు యొక్క దాన్ని మనం గ్రహించేటువంటి మనస్సును కూడా మనం కలిగి ఉండాలి. వివేచన కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. వివేచన కలిగినటువంటి ఆ జీవితం, గ్రహించగలిగే హృదయం, వివేచన కలిగినటువంటి మనస్సు మనము కలిగి ఉండాలని వాక్యం ద్వారా మనం ఇక్కడ హెచ్చరికను మనం పొందుకుంటున్నాం. ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులు అంటే వాల్యుబుల్ పర్సన్స్ అని, లేక గొప్పవారని, లేక ధన్యత పొందిన వారని, విలువైనటువంటి వారని. దేవుని ధన్యులు అంటే నథింగ్ బట్ అంటే గొప్పవారు, విలువైన వారు అని అర్థం. ధన్యులు అంటే నేను దాన్ని ట్రాన్స్లేట్ దాని హిస్టరీలో చూసినప్పుడు ఆ వర్డ్కి మీనింగ్ ఏంటంటే విలువైన వారు, గొప్పవారు అని చూసాను అక్కడ. సో అలాంటి దేవుని యందు మృతి పొందే వారిగా మనం ఉండాలి. మన మరణము దేవునిలో ఉండాలి. అప్పుడే మనం ఆయన రాకడ సమయంలో చనిపోయినటువంటి మనము కూడా లేపబడతామని వాక్యం చెప్తూ ఉంది. లేకపోతే మనం లేపబడమన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ ఇంకేమన్నాడు? కిందికి పరలోకము నుండి యొక్క స్వరము చెప్పగా నేను వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతురు. వారి ప్రయాసములు మాని వారి విశ్రాంతి పొందుతురు. ప్రయాసం అంటే ఏంటిదండి? లోకంలో ప్రయాసం అంటే ఏంటి? నిజంగా చెప్పాలంటే అమ్మమ్మకి ఏం ప్రయాసం అనిపించలేదు, టు బి వెరీ ఫ్రాంక్. ఎందుకంటే ఆమె అంత స్ట్రాంగ్ గా ఉండేది, స్పిరిచువల్ గా, ఫిజికల్ గా అంత స్ట్రాంగ్, మెంటల్ గా కూడా ఆమె చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కనుకనే ఆమెకి ఏమీ ప్రయాసం అనిపించలేదు. మనకు ప్రయాసం అనిపిస్తుంది. కూర్చోలేకపోతున్నాం, లేస్తే కూర్చోలేకపోతున్నాం, నిలబడితే ఆయాసం, నడిస్తే ఆయాసం, తింటే అరగదు. ఇప్పుడు నాకైతే నిజం చెప్పాలంటే మీకు అందరికీ ఆకలి అవుతుందా? నాకు తెలియదు. ఆకలి అవుతుంది అందరికీ. నిజంగా చెప్పండి ఒకసారి. నిజంగా టు బి వెరీ ఫ్రాంక్, నాకు మాత్రం ఆకలి కావట్లేదు. ఎందుకు తెలుసా? వీటన్నిటి నేను దింపేసుకున్నా. నేను జోక్ చేయట్లేదండి, నేను జోక్ చేయట్లేదు. అన్నిటి నేను నింపుకున్నాను కాబట్టి నాకు ఆకలి అవ్వట్లేదు. మెంటల్ గా నువ్వు ప్రిపేర్ అవ్వాలి దేవుడి కోసం. మెంటల్ గా నువ్వు ప్రిపేర్ అవ్వాలి ప్రతి దాని కోసం. ఎప్పుడైతే మనకు మధ్యాహ్నం అయింది తినాలి అని మెంటల్ గా ప్రిపేర్ అయిన కదా ఆకలి అవుతుంది. ఒకవేళ నువ్వు మెంటల్ గా ప్రిపేర్ కాకపోతే నువ్వు వాచ్ టైం చూపించి నేను నడిపిస్తాను. అయిపోయింది. ఆమేన్, హల్లెలూయా. చెప్పాను 3 పాయింట్స్ అని చెప్పాను. వాచ్ చూపాల్సిన అవసరం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం వినడానికి మనకి ఎంత కష్టం అనిపిస్తుందో, దేవుని వాక్యాన్ని వినడానికి మనకు చాలా కష్టం అనిపిస్తుంది. వేరే వేరే టైంలో మనం చాలా టైం స్పెండ్ చేస్తాం. వృధాగా మనం పాడు చేస్తూ ఉంటాం. కాబట్టి వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ప్రయాసములు మాని. ఏం మాని? ప్రయాసములు మాని దేవుని సన్నిధిలో ప్రేమ దేని మీద ఆమె వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఉన్న కష్టాలన్నీ, శ్రమలన్నీ, బాధలన్నీ కూడా ఆమెకి ఇక ఏమి కూడా లేవు.
ఈ లోకంలో ఉన్నవారికి ఇవన్నీ కూడా, ఈ లోకంలో ఉండేవారికి తప్ప వేరే వారికి లేవన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ వర్డ్ ఏంటంటే, ఒక మాట అంటే ఇక్కడ ఏంటంటే, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చదువు. వారి క్రియలు మన క్రియలే ఏంటంటే, మన క్రియలు మనతో పాటు వస్తాయి. తీర్పు ఎలా జరుగుతుంది? దీని ద్వారా జరుగుతుంది. దేని ద్వారా? ఈ క్రియల ద్వారా నీకు నాకు కలిగేటువంటి, మనం చేస్తున్నటువంటి ఏవైతే జీవితం మనం జీవిస్తూ ఉంటున్నామో, ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే మనం వింటూ ఉన్నామో, ఏ నడకైతే మనం నడుస్తూ ఉన్నామో, ఏ పనులైతే మనం చేస్తూ ఉంటున్నామో, అవన్నీ కూడా అక్కడికి మనతో పాటు వస్తాయి. అదే మనకు తీర్పు. ఆ తీర్పే మనకు ఉంటుందన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనమే మన బుక్ రాసుకొని వెళ్తున్నాం పైకి, మన బుక్ రాసుకొని వెళ్తున్నాం. ఆ బుక్ తెరవబడుతుంది, ఆ తర్వాత ఆయన బుక్ తెరవబడుతుంది, ఆ తర్వాత మనకు తీర్పు తీర్చబడుతుంది. ఆ తర్వాత ఇటో అటో అంటే నరకమో పరలోకమో. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మళ్ళొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ రోజున అమ్మమ్మ విషయంలో మనకున్నటువంటి ఈ ఆలోచనలు మనం ఏవైతే పంచుకున్నామో వాటిని కలిగి వాటి ప్రకారంగా మరలా ఒకసారి మనం రెన్యూ అవుదాం, మరలా ఒకసారి మనం రివైవ్ అవుదాం. దేవుని సన్నిధిలో అవ్వటంలో ఏం తప్పులేదు. మంచిది నేర్చుకునే దాంట్లో మనం నేర్చుకునే వాటికి మనం ముందుకు వస్తే తప్పేమీ లేదు. ఆ విషయాలన్నిటి మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అట్లా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకున్నాం.